హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఆనింగిలోని తారలతోటి చేసిన బొమ్మకి పుట్టినరోజు హరివిల్లులోని రంగులు పూసిన పుత్తడి బొమ్మకి పుట్టినరోజు తేనెలు నిండే మాటలు చెప్పే ఈ బుజ్జి తల్లికి పుట్టినరోజు హ్యాపీ బర్త్డే 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 చీకటున్నదని చందమామ భయపడుతూ వెళ్ళిపోతుందా వెలుగులే చిలుకుతూరే అంత నవ్వుతూ ఉన్నదా అలాగే చిన్నారి నవ్వుతూ ఉండాలి అలాగే చిన్నారి నవ్వుతూ ఉండాలి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ మంచితనమునే మంచు కొండలా గుండెలోన కొలువుంచు లోకమే నీ నేస్తమై ఇక మారిపోతుంది చూడు ఇలాగే చిన్నారి నువ్విక ఎదగాలి ఇలాగే చిన్నారి నువ్విక ఎదగాలి
చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో ఉన్నవాడా సీనాయి ఉన్నవాడా అగ్ని మండే అగ్ని వలరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే అగ్నల్లరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నడితాకుమా జీవనది వలె ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి సృజించను దేవుడు వానిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి నుండి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన వెనుకలో ఈ భాగం మనకు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. దేవుడు నరుణ్ణి మొట్టమొదట ఎలా పుట్టించాడు అంటే తన స్వరూపమునందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. తన స్వరూపమునందు దేవుడు నరుణ్ణి సృజించను. అంటే ఒక మనుషుని పుట్టుకలో ఏముంది అంటే దేవుని యొక్క స్వరూపం ఉంది. దేవుని యొక్క స్వరూపం ఉంది. ఒక మనుషుని యొక్క పుట్టుకలో ఏముంది అంటే దేవుని స్వరూపం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా పుట్టిన రోజుని ఆ బిడ్డకు దేవుడు ఏమిచ్చాడంటే ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు. పుట్టిన రోజున దేవునికి స్తోత్రం. ఈరోజు నాకు కూడా ఒక మంచి మనవడు పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా పుట్టిన రోజుని దేవుడు ఆ మనుషునికి ఏమిచ్చాడంటే ధైర్యం చదువులంటున్నాం. ఈ రేపు అమ్మమ్మదో లేకపోతే నాయనమ్మదో లేకపోతే తాతయ్యదో లేకపోతే తల్లిదండ్రులు అంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నరుని సృజించినదని నా పేరుతో చెప్పిన సృజించాడంటున్నాడు. వస్తున్న భూమి మీద ప్రతి నరుడి యొక్క జన్మం దేవుని యొక్క దివ్యమైన స్వరూపం. దేవుని యొక్క దివ్యమైన స్వరూపం. కానీ ఆ స్వరూపాన్ని ఈ రోజున మనం రకరకాలుగా మార్చేస్తున్నాం. దేవుని యొక్క దివ్యమైన స్వరూపాన్ని ఎలా మారుస్తున్నామంటే ఒక కాకిని తీసుకొచ్చి ఇది దేవుని స్వరూపం అనడానికి లేదు. ఒక కుక్కను తీసుకొచ్చి లేక ఒక ఎద్దును తీసుకొచ్చి ఇది దేవుని స్వరూపం అనడానికి లేదు. అసలు ఏది దేవుని స్వరూపం? అమ్మా ఈ రోజుని మానవుని పుట్టుకలో దేవుని స్వరూపం ఉందంటే ఎవరు దేవుని స్వరూపాన్ని గుర్తించలేని స్థితి. ఒక ఎద్దును తీసుకొచ్చా కాబట్టి ఇదే దేవుని స్వరూపం అంటే అదే దేవుని స్వరూపం అనడమే మనస్తత్వం కలిగిన ఆ హృదయాలు మనకున్నాయి. లేదమ్మా అసలు దేవుని స్వరూపం ఏదో నీకు తెలియాలి. దేవుని స్వరూపం ఏదో నీకు తెలియాలి. అది ఎప్పుడైతే నీకు తెలుస్తుందో ఆటోమేటిక్గా నీవు ఆశీర్వదించబడతావు. మంతులుగా తీర్చబడుతున్న దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారి యొక్క దివ్యమైన రక్తం ఒక మనుషుని నీతిమంతుడిగా మారుస్తుంది. నీతిమంతుడిగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుందమ్మా నీవు నిజంగా నీతిమంతుడు అయితే నీ పుట్టుకలో సాక్షాత్తు దేవుని యొక్క స్వరూపం ఉంది. దేవుని యొక్క పోలికుంది. నిజం సత్యం చెప్తున్నారమ్మా. సత్యానికి చెవులొద్దే వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారండి. అబద్ధానికి అదే దురద చెవులు అధికమనమాట. అబద్ధానికి స్వీకరిస్తారు బాగా. అమ్మా నీ పుట్టుకలో దేవుని రూపం వద్ద ఆ చిన్న బాలుడు సంవత్సరం అంతా దేవుడు గడిపి 2వ సంవత్సరం వచ్చాడు. సాక్షాత్తు దేవుని రూపమే. ఇప్పుడు ఆయన ఏముందంటే నీతుంది. రోజులు పోయిన తర్వాత ఒకవేళ అవినీతి అన్నది ఒకవేళ ప్రవేశిస్తే అప్పుడు దేవుని రూపాన్ని మనం ఆయన యొక్క పోలికను పోగొట్టుకొచ్చాము. కానీ ఇప్పుడు మాత్రం దేవుని రూపమే. నీకు నాకు ఆ రూపం అంటేనే పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. నిజమైన దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో దేవుని రూపం కోసం తాపత్రయపడే వాళ్ళు ఎవరున్నారండి? నేను ఒక పాస్టర్ గారి గురించి ఉన్నానండి. ఆయన
ఇక్కడ ఉపవాస ప్రార్థన జరిగినాయి, ఆ తర్వాత పట్టణంలో ఉపవాస ప్రార్థన జరిగినాయి. ఇక్కడ ఉపవాస ప్రార్థనలో ఒక 3,000 అంటే నీతి తర్వాత యథార్థమైన, రెండవది యథార్థత జీవితంలో ఉండాలి. మొదటి నీతి ఉండే దేవుని పోలికే. అమ్మా ఇక్కడ నీవు ఎంత క్యాస్ట్లీ డ్రెస్ వేసినా మొదటి రోజు ఇప్పటికే ఆల్రెడీ దేశం మీద దేశాలకి ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలకి పాలస్తీనాకి యుద్ధం జరుగుతున్నాయి. రాబోయే దినాల్లో ప్రపంచ యుద్ధం జరగబోతుంది. అదే దేవుని యొక్క రాకడకు సూచన. ఆ సూచనలో నీవు దేవుని బిడ్డగా నీవు కనపడాలి, దేవుని పోలికగా కనపడాలి. నీ పుట్టుకలోనే సాక్షాత్తు క్రీస్తు యొక్క స్వరూపమైన దేవుని పోలిక అది ఉండాలి అంటే మొదట నీతి ఉండాలి. నీతిగా బ్రతకండి. ఎంతకాలం బ్రతుకుతామండి? మా బ్రతికితే ఈ బయటికి వెళ్ళేది మళ్ళీ లోనికి వస్తాడో లేదో తెలియదు. నేను నిన్న రాత్రి ఎక్కడంటే పెళ్ళొండ దగ్గర ఒక నిశ్చితార్థానికి వెళ్ళానండి. ఆ నిశ్చితార్థం ముగించుకుని నేను మా చిన్నల్లుడు బయలుదేరి పాలకొల్లు అవుతుంది, దొడ్డిపట్లు అవుతున్నాం. రాత్రి సుమారు 11 అవుతుంది. వెళుతూ ఉండే ఆ కౌంటు ఏరియాలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఊరికి నెల కుర్రాడు చనిపోయాడు. ఆ తండ్రి పడుతున్న మదన అంత ఏంటో కాదండి, ఆ కేకలు ఎప్పటికీ నా హృదయంలో ఘోషిస్తుంది. ఇలాంటి వారు రోడ్లో ఎంతమంది నశించిపోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ రక్త సంబంధికులు, పిల్లలు పెడుతున్న గోలంతా. ఈరోజు నీ జీవితంలో దేవుని పోలికను పోగొట్టితే నేను వెళ్ళాలి, నా తండ్రి యేసునే నేను చూడాలి. నా ఇంటిలో సంతోషం ఉన్నది, నా ఇంటిలో ఆదరణ ఉన్నది, నా ఇంటిలో నచ్చమున్నది, నా ఇంటిలో నచ్చమున్నది. నా ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసునే నేను చూడాలి. నా ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసునే నేను చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పక్క నుంచి జీవము నడుస్తూ ఉంటే ఒక పక్క నుంచి గొడవ ఉంటాడు. కొద్ది నిమిషాలు దేవుని జీవాన్ని చూడలేని మన బ్రతికే కాదది. నువ్వు బ్రతుకున్నా వేస్తే నిజం. ఇంకా బ్రతుకున్నా దానికి చిన్ని తండ్రి నిన్ను చూడగా
తప్పించుకొని ఏదేదో ప్రభువా లోక సంబంధమైన కార్యం కాదు కానీ ప్రభువా నీ భక్తులు యొక్క చరిత్రలు వినటానికి ప్రభువా నాయన ఏ రీతిగా మేము జీవిస్తే నీ బిడ్డలుగా మేము బ్రతకగలము ఎన్నో విషయములు ప్రభువా మాకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువా నిజమే నాయన, నీలో నీతి ఉందయ్యా, నీలో యథార్థత ఉంది ప్రభువా. వాటిని మేము సంపాదించుకుంటే అయా నీ మహిమను ధరించుకుంటామని, నీ స్వరూపం అనేటువంటిది మాలో ఉంటుందని మాట్లాడాను. ఆయన బలపరచండి, ఆత్మక్రియ జరిగించండి. అల్పుడైన అయోగ్యుడను ప్రభువా ఏ శ్రేష్ఠత లేని నన్ను కూడా కొద్ది నిమిషములు చిరుచాటు మరుగుపరిచి ప్రభువా నాయన కూడికి పుట్టించిన కుటుంబానికి, ఈ గ్రామ వాస్తులకు ప్రభువా కూడి వచ్చిన ప్రజలకు అందరికీ కావలసిన మాటలు మీరు దయచేసి ఈ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గల దానివై స్థాపింపబడదు. చూడండి పిల్లలు, ఇక్కడ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానము కనబడుతుంది. ఇక్కడ దేవుని వాక్యములో మనం పరిశీలన చేస్తే నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. పిల్లలందరూ ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఆఖరికి 10 మంది అయినా అందరూ కూడా ఎవరు ఉపదేశం ఉంటారంటే దేవుని ఉపదేశం. ఎకేబేదు, అమ్రాము అనేటువంటి భార్య భర్తలతో ఉంటారు. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం చూస్తే ఎకేబేదు, అమ్రాము వీళ్ళందరూ కూడా భార్య భర్తలుగా ఉన్నారు. చూడండి, వారికి 3 సంతానం అండి. 3 సంతానం, 2 మగపిల్లలు, 1 కుమార్తె. చూడండి పిల్లలు, ఎంత ఆశీర్వాదం అంటే వారు కుటుంబం ఎంత ఆశీర్వాదం అంటే చాలా దీవెన. చూడండి, 3 కుమారులు, 2 కుమారులు, 1 కుమార్తె కూడా చక్కగా దేవుణ్ణి ఆరాధించటము తల్లిదండ్రులకి ఎంత సంతోషము, ఎంత ఆనందం పిల్లరా. చూడండి, అక్కడ మనం పరిశీలన చేసినట్లయితే పెద్ద కుమారుడు బోధిస్తూ ఉండాలంట, వారికి తెలియజేస్తూ ఉండాలి. తల్లిగా తండ్రి ఏమన్నా నీవు దేవుని యొక్క నుంచి పొందుకున్న మేలులు, దేవుని దగ్గర విడుదల పొందినటువంటి గొప్ప జీవితము, అయ్యా ఒకప్పుడు ఇలా బ్రతికేవాళ్ళము, ఒకప్పుడు శాంతి లేదు, సమాధానం లేదు, ఒకప్పుడు నెమ్మది లేదు. ఇదిగో మీ నాన్న నేను ఆ ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభువుని ఆరాధించడం మొదలు పెట్టాం, మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు, ఎన్నో మేలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడని చెప్పి ఏం చెప్పాలి? పిల్లలకు దేవుని కార్యములు వివరిస్తూ ఉండాలి, దేవుని కార్యములు వారికి తెలియజేస్తూ ఉండాలి. అప్పుడు పెద్దవారైనప్పుడంట త్రావంట వారు తొలగిపోరు. చూసారా పిల్లరా, నీటి ప్రాంగణంలో ఆ యొక్క చూడండి ఖాళీ ప్లేస్లో చూడండి ఒక పట్ల పాదు పెట్టావు, మంచిది, చక్కగా ప్రతిరోజు నీళ్లు పోస్తున్నావు. ఆ పాదు చూడండి చక్కగా పెరగటం ప్రారంభించింది. చక్కగా ఆ యొక్క పాదు కొరకు మంచి పందిరి కూడా వేసావు. ఆ పందిరి మీదకి ఎక్కించా పట్ల పాదు. ఎక్కించిన తర్వాత చూడండి ఆ పందిరి మీదకి ఎక్కి ఆ పట్ల పాదు చక్కగా పచ్చగా ఏపుగా ఏం చేస్తుందంటే కాయలు కాయటము ప్రారంభించింది. ఎప్పుడైతే కాయటము ప్రారంభించిందో ఆ జానలోపు ఉండగానే దానికి ఏం కట్టాలి? కింద ఒక రాయి అనేటువంటిది కట్టాలి. ఆ రాయి కట్టాలనుకో ఆ పట్లకాయ చూడండి చక్కని సైజులో తయారవుతుంది. నీవు పడిన కష్టానికి, నీవు పడిన ప్రయాసకు చూడండి చక్కని సైజులో కాయ తయారవుతుంది. ఆ రాయిలకు కట్టడము అదెందుకు అనుకుంటే ఆ కాయం తయారవుద్ది, ఒక జామ్ తయారవుద్ది, ఆకారం ఉంటుంది, దానికి ఎలా ఉంటుంది? వంకర టింకరగా తయారవుతుంటుంది. అలాగే బాలుడుగా ఉన్నప్పుడే దేవుని గురించి బోధించే వ్యక్తిగా ఉండాలి. బాలుడుగా ఉన్నప్పుడే చిన్న వయసులోనే వారి నిమిత్తము
చూడండి, విడిచిపెట్టిన నాట ఆ రోజునే ఈ సమయంలో దేవునికి మోకరించి 2 చేతులు జోడించి మొక్కాడంట. ఎక్కడ బిందా భక్తి? ఎక్కడ చూశాడు పిల్లరా? పాలు విడిచిన బిడ్డ వయసు ఎంత ఉంటుంది? చూడండి, పాలు విడిచిన బిడ్డ వయసుకి ఏం తెలుస్తుంది? ఏం చూశాడు అతను? ఆ బిడ్డ ఏం తెలుసుకున్నాడు? పిల్లరా, అన్న చేస్తున్న తన యొక్క తల్లి అయినటువంటి అన్న ఏం చేస్తున్న ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె బయటికి వెళితే మొక్కుబడి, దేవుని సంఘంలోనికి వెళితే మొక్కుబడి, ప్రభువా నాకు సంతానం లేదు కనుక నీవు కనుక దయచేసి ఒక్క మగబిడ్డను ఇస్తే ఆ బిడ్డను నీకే అప్పగించేస్తాను మొక్కుబడి. చూడండి, తల్లిలో ఉన్నటువంటి మంచి ప్రవర్తన, తల్లిలో ఉన్నటువంటి మొక్కుబడి ప్రార్థన, తల్లిలో ఉన్న విధేయత కలిగిన ప్రార్థన ఎవరికి వచ్చేసిందంటే ఇప్పుడు కుమారుడైన సమయంలోనికి వచ్చేసింది. కనుక మీ బిడ్డల విషయంలో ఇంటికి వెళ్ళి ఒక 5 రూపాయలు దొంగతనం చేసి పట్టుకొచ్చారంట. మొత్తానికి ఆ టేబుల్ మీద ఎక్కడ పెడితే పట్టుకొచ్చి ఈ చిన్నపిల్లడేమో పాపం తెలియక అయ్యగారు సంతోషపడిపోద్ది మా తల్లి అని చెప్పి, అమ్మా చూడమ్మా 5 రూపాయలు పట్టుకొచ్చి అని చూపించారంట తల్లికి. చూపించేసరికి ఆ తల్లి మహానీతిమంతురాలు, భక్తిపరురాలు, ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేది. కుటుంబ రక్షణ కొరకు, గ్రామం రక్షణ కొరకు, అనేక మంది మేలు పొందాలని పిల్లరా ఆ తల్లి దివారాత్రములు కూడా కన్నీరు కారిస్తుండేదంట. ఆ రోజుల్లో శరీరంలో ఆరోగ్యం ఉండేది కాదు, ఆ తల్లికి సరైనటువంటి చదువు కూడా లేదు, అయినను మంచి ప్రార్థనా పరురాలు. చూడండి పిల్లలు, 5 రూపాయలు తీసుకొచ్చమ్మా, ఇదిగమ్మా చూడు 5 రూపాయలు పట్టుకొచ్చు అని చెప్పేసరికి ఆ తల్లి అందంట, బాబాబు దగ్గర 5 రూపాయలు తెచ్చావా, రా నాయన అని చెప్పి దగ్గరికి పిలిచిందంట. చిన్నపిల్లడేమో అయ్యగారు నవ్వుకుంటూ దగ్గరికి వచ్చారంట. దగ్గరికి వచ్చినప్పటికీ ఒక్కసారిగా పడేమ లంపకి కొట్టారంట. బిడ్డను లంపకి కొట్టేసరికి ఆ మృదువైన శరీరమేమో, తెల్లని శరీరమేమో 4 ఏళ్ళు తేలిపోయి అంటండి. ఒక్క పెట్టి ఏడ్చాడంట ఆ బిడ్డ. 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులో జరిగిన సంఘటన. ఒక్క పెట్టి ఏడుస్తుంటే ఆ తల్లి మళ్ళా దగ్గర తీసుకొని ఇట్లా నూనె రాసి అందంట, బాబు నిన్ను కొట్టాలని కొట్టడం కాదు, ఈరోజు నువ్వు 5 రూపాయలు దొంగతనం చేస్తావు, రేపు ఇంకొక పెద్ద దొంగతనం చేస్తావు. ఈరోజు 5 రూపాయలు దొంగతనం చేస్తావు, రేపు ఇంకొక దొంగతనం చేస్తావు. పలానా వాడు కుమారుడు దొంగోడు అంటే మేము తలెత్తుగలమా? పలానా వాడు కుమారుడు దొంగతనాలు చేస్తాడని తెలిస్తే మా యొక్క విలువ ఏమవుద్ది? మనం దేవుడిని నమ్ముకున్నాం కదా, నీవు జాగ్రత్తగా ఉండాలని చెప్పి బాబు నిన్ను కొట్టాను, అంతేగాని కొట్టాలని కాదు తెలియదు. ఇలా తల్లి ఆ బలహీన స్థితిలో ఉండి ఆ బిడ్డను ఎత్తుకుని ఏడ్చి చెప్పిందంట. చూడండి, అయ్యగారు ఏమన్నారంటే, ఆ దినము నుంచి ఈ దినం వరకు దొంగతనం అంటే నాకు తెలియదు. నా తల్లి కొట్టిన దెబ్బ నాకు గుర్తుండిపోయింది, నా తల్లి శిక్షించిన ఆ శిక్ష నాకు జ్ఞాపకం ఉండిపోయింది కనుక నా చేతులతో ఇంకా ఎన్నడూ కూడా నేను దొంగతనము చేయలేదు. ఇలా మన పిల్లలు చూడండి, ఎక్కడ మొట్టమొదటిగా ప్రయోజకులు అవ్వాలంటే మన ఇంటిలోనే చూడండి, వారికి క్రమశిక్షణ అనేటువంటిది అవ్వాలండి. ఇంట్లో క్రమశిక్షణ అప్పింది, ఇంట్లో దేవుని ఆరాధించడము సమయాలు చేశాడు కనుక చూసినట్లయితే పిల్లరా దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు కూడా దేవునికి మొక్కాడు, ప్రార్థన చేశాడు. చూడండి, ఎక్కడ నేర్చుకున్నాడా మొక్కుబడి ప్రార్థన. ప్రభు సన్నిధులందరం కూడా తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు నాయన, నువ్వు గొప్ప దేవుడవు, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు నాయన. ప్రభువా, పేదవారమైన మా కుటుంబాలను మీరు ఆశీర్వదించాలని, ప్రభువా దీవించాలని ఆశపడుతున్నాను నాయన. నిజముగా ప్రభువా నా తండ్రి దేవా, ఎకేబేదు అమ్రాము భార్య భర్తలకు ఇచ్చిన బిడ్డలు ప్రభువా నా తండ్రి ఎంత శ్రేష్టముగా ఆశీర్వాదకరంగా ఉన్నారు నాయన. అహరోను, మిరియాము, మోషే నాయన ముగ్గురు నిన్ను ఆరాధిస్తుంటే తల్లిదండ్రులకి ఎంత ఆనందము. అందుకే నువ్వు మాట్లాడుతున్నావు, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతారు, నీ పిల్లలకు అతి విశ్రాంతి కలుగును, నీవు నీతి గలదనవై స్థాపింపబడతావని. గల్లు గల్లు మను మువ్వ సవ్వడుల ముత్తు బాలుడెవరే,
కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా పదుగురి నిందలతో పలుచన కాకయ్యా నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా ఏ నోట విన్నా నీ వార్తలేనా కొంటె చేష్టలేలరా కోణంగిలా ఆ ఊరంత చేరి ఏమేమి అన్నా కొల్లబొల్లి మాటలే నారాధిక చెలువల చీరలు దోచిన చిన్నెలు చాలవా ద్రౌపది మానము కాచిన మంచిని చూడవా తెలియని లీలలతో తికమక చేయకయా మనసును చూడకనే మాటలు విసరకలా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా ఆవుల్ని కాచిన ఆటల్లో తేలిన అంతతోనే ఆగిన ఆ బాలుడు ఆ అవతారమూర్తిగా తన మహిమ సాటెగా లోకాల పాలుడు గోపాలుడు తీయని మత్తున ముంచిన మురళీలోలుడు మాయని దూరము చేసిన గీతాచార్యుడు కనుకనే అతని కథ తరములు నిలిచె కదా తలచిన వారియదా తరగని మధుర సుధా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ ఆటలు చాలయ్యా అల్లరి కన్నా ఓ నీలవర్ణ లీలలు మానయ్యా అందెల సందడితో గుండెలు మురిసెనురా నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలయ్యా ప్రభువా నమ్మదగిన దేవుడవు
బలపరిచేవాడవు. నీ బిడ్డల నాయన రామకృష్ణని అలాగే బిడ్డ ధనలక్ష్మిని ప్రేమించి ప్రభు ఇద్దరు కుమారుని మీరు ఇచ్చినారు. ప్రభు కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నాం, బలపరచండి. పెద్ద కుమారుడు ప్రసాద్ దేవి నా భార్యని దేవుని మీరు బలపరిచి ప్రభు యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతుల్లో బాణం లాంటి వారిని చెప్పిన దేవుడు. ఇదిగో ప్రభా నీ బిడ్డలను మీరు ప్రేమించి ప్రభా ఇచ్చిన కుమారుడు రేవంత్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సంవత్సరం అంతా మీరు కాచి కాపాడారు. 2వ సంవత్సరానికి బిడ్డను ప్రవేశపెట్టి ఉన్నారు. ప్రభా దేవా నీ దయ మనుషులు ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి. సంవత్సరం అనే దయాకరించి బిడ్డని సన్నిధిలో పెంచడానికి తల్లిదండ్రులకు కూడా శ్రేష్టమైన భక్తి శ్రేష్టతలు మీరు నేర్పించండి. ప్రభా మంచి మార్గంలో నడిపించాలని ఆయన మీరు కార్యం మీరు జరిగించాలి. చిన్న బిడ్డ రేవంత్ చుట్టూ కంచి వేసి రాబోయే దినాల్లో గొప్ప భక్తుడిగా ప్రార్థనాపరుడుగా మంచి విద్యావంతుడిగా జ్ఞానవంతుడిగా చదవచ్చి తల్లిదండ్రులను సంతోషపెట్టేబడిగా చేసి మీరే మహిమ పొందను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కేక్ ఎవరన్నా పెట్టవలసిన ఉంటే దయచేసి ఇద్దరు వచ్చి పగలని చుక్క పెట్టనా బోసి నవ్వుల భాషతో నువ్వు పిచ్చి తల్లికి ఊసులు చెబుతూ పలకరిస్తావు. గోపాల బాలుడమ్మా నా చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా. నిన్ను పంపుతూ దేవుడు ఇచ్చిన వరములన్నీ గుప్పిట ఉంచి అమ్మకిచ్చావు. గోపాల బాలుడమ్మా నా చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా.
కన్నా కడుపారా కన్నా నా చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్న నేను ఆడించే నీ అమ్మనురా నువ్వు ఆడుకునే నీ బొమ్మనురా Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear. Happy birthday to you. A long life to you. From old friends and new. May good luck go with you. And happiness too. It's a happy birthday. May you live to be 103. It's a happy birthday. A happy birthday to you. Take a bow on your birthday. Your birthday, your birthday. Show them how on your birthday. You can still look as good as new. It's a happy birthday. May good luck galore wind up at your door. It's a happy birthday. A happy birthday to you. Happy birthday to you. He's a jolly good fellow. He's a jolly good fellow. He's a jolly good fellow. And so say all of us. And so say all of us. And so say all of us. He's a jolly good fellow. He's a jolly good fellow. He's a jolly good fellow. And so say all of us. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ నాయాలి అమ్మగా అవుతుండగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా పెదవే పలికిన మాటల్లో
తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. సింబలే అంబరాలు అందలే హాయిలే, బల్బలే బల్బలే చేతి కనుకు వెండి మబ్బులే, వెందెలమ్మ వేటకొచ్చి ఏనుగమ్మ అంబారీలు, తేనెలమ్మ తేనుకొచ్చే మల్లె జాజి మందారీలు, సింబలే అంబరాలు అందలే హాయిలే, బల్బలే బల్బలే చేతి కంది మాకు వెండి మబ్బులే. చేతికొచ్చి సబ్బు బిళ్ళ నేను లెమ్మని, చంద్ర వంక వాగు పొంగే స్నానమాడ నిన్ను రమ్మని, పిల్లనెమలి సంబరం పింఛమెంత సుందరం, పట్నమన్న పంజరం పట్టు వీడి పావురం ఈ గూటికొచ్చి కాపురం, హొయ్యాలో హొయ్యాలో. సింబలే అంబరాలు అందలే హాయిలే, బల్బలే బల్బలే చేతి కంది మాకు వెండి మబ్బులే.
పోసే కంటి పాపకి చూడ చూడ వింతలు చుక్కలేడి గంతులు ఆకుపచ్చ పొద్దులు మాకు లేవు హద్దులు ఈ కొండ కోనసీమలు హొయ్లాలో హొయ్లాలో. సింబలే సింబలే అంబరాలు అందలే హాయిరే బల్బలే బల్బలే చేతి కందే మాకు వెండి మబ్బులే వెందెలమ్మ వేటకొచ్చి ఏనుగమ్మ అంబారీలు తేనెలమ్మ తేనుకొచ్చే మల్లె జాజి మందారీలు సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు జాబిల్లి 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 మంచి జాబిల్లి 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 నాలో మురిపెమంతా పాలబువ్వై పంచని లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని మదిలో మచ్చలేని చందమావే నువ్వని ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడని కలకాలము కను పాపల్లే కాసుకొని నీ నీడలో పసి పాపల్లే చేరుకొని సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా నాలో అణువు అణువు ఆలయంగా మారగా నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా సిరులొలికించే
సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాదన ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు ఇదే ఇదే కుహు స్వరాల కానుక మరో వసంత గీతిక జనించు రోజు అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు మాట పలుకు తెలియనిది మాటున ఉండే మూగమది కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది శృతిలయలరగని ఊపిరి అరే డప్పేసుకో దరువేసుకో ఫవ్వారే అదిరే పాటేసుకో అరే ఈలేసుకో ఇగ చూసుకో ఇయ్యాల డాన్సు ఇరగేసుకో ధనా ధనా దంతేసుకో సయ్యాల సయ్యట్టు చిందేసుకో ఘనా ఘనా ఊపేసుకో నీ స్టెప్పు తోటి కబులే వేసుకో జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం తయ్యి తక్క జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం తయ్యి తక్క తమ్ముళ్ళు మనకు కొంచెం చేంజ్ కావాలమ్మా దరువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి నర్సబెల్లే 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 గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి నర్సబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి కలిసినాది గంగదారి కలిసినాది గంగదారి నాటు పిల్ల మాటలకు గంగదారి కోటుగాడు రెచ్చిపోయే గంగదారి
వదినే చాకులెక్కుండే తోడే ఓ వదినే కండ్లకు ఆయన పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే చినిగిన బనీనేసి ఓ వదినే నట్టింట్ల కూసుంటాడే ఓ వదినే మాసిన లుంగి వేసి ఇప్పుడు మంచంలానే పంటడే పెండ్లైన కొత్తల అత్తర్లు పూసిన్నే నీ సీర సింగులు బట్టి వెనకెనక తిరిగిల్నే ముత్తులిస్తుంటే పూలు తెస్తుంటే చక్కెర లెక్క నీ మాటలుంటుండే మారేని తీరు పెరిగేని నోరు మందు కలవాటైతేనే కడుపుల ఇంత పోసి ఓ వదినే కొడతాడే బండకేసి ఓ వదినే అమాస పున్నా నీకో అట్లట్లా అక్కరకు పక్క కొత్తాడే చంకీల అంగిలోనే నాకు జుంకీలు అన్నత్తేడే వీడు వంటింట్లా నేనుంటే సాటుంగా వస్తుండే వంకర నడుము గిచ్చుతుండే నేడు ఎంత సింగారించిన వంకలు పెడుతుండే తైతక్కలాడ కంటుండే కంట నీరన్న పెట్టకుంట సంతి బిట్ట లెక్క నిన్ను అలుగుతుంట పుదరగయ్యలేదా గొప్ప సీటికి మాటకి ఇంత దాన్ని గంత చేసి ఇచ్చుతంత బజార్లెత్తలేవా ఏం కాలి సోకెనో ఇన్నెత్తి తిరిగెనో పాత బట్టనేమో చేతనైతే లేదో ఉల్టా నన్నిట్ల మంది ముంగట్ల బదనాం చేస్తదే చమ్కీలా అంగిలేసి ఓ వదినే చాకులెక్కుండే తోడే ఓ వదినే కండ్లకు ఆయన పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే నూరిడిసి అడగదురా బామర్తి చెప్పింది చెయ్యదురా బామర్తి పక్కింట్లో కూసుంటది నా మీద సాడీలు చెప్తుంటది నా గొంతు కోసిర్రంటూ బామర్తి శోకాలు పెడుతుంటది బామర్తి ముచ్చట్లు చెప్పబోతే మీ యొక్క మూతంతా దిప్పుతుంటది చీకట్లా ఉన్నా వాకిట్లా ఉన్నా ఇంటికి రప్పోలే కాస్తడు మొగడు ఎంతలో లైనా నువ్వెంట ఉంటే ఎదురు నిలిచి వాడు గెలిచి వస్తాడు కోసల్ని చూస్తా ఉన్నా ఏదైనా గుండెల్లా దాస్తాడులే నీ బొట్టు నీ గాజులే ఎంతైనా వాణి మంచ పానాలులే లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చల పెంచి కొట్టు బాక్సులు మలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు